ఒసేయ్, గంటలో అరగంట అయింది. ఒసేయ్, వీడి వారసుడు వర్జిన్ అంటే. హా, ఇంకే నీ వాయుగుండానికి శ్రమ తగ్గిందన్నమాట. శ్రమ సంగతి పక్కన పెట్టు, కొద్దిగైనా సాటిస్ఫాక్షన్ ఉండాలి కదే. ఇదిగో, ఒకరోజు గేదె గడ్డి తినకపోతే ప్రాణం ఏం పోదు. ముందు నువ్వు ఎక్కడి నుంచి పా, పానికి మాలిందానా. వెళ్తున్నాలే. మేడం, ఇదిగోండి మీరు అడిగిన సరుకులన్నీ తెచ్చాను. థ్యాంక్ యూ సత్తి. మేడం, మరి డబ్బులు? సరసం 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 సరిగ్గా దూరట్లేదు. దూరట్లేదా? ఏం దూరట్లేదు? డబ్బులు పర్సులోకి. మీరిలా ప్రతి నెల దూరట్లేదు అనండి. అక్కడ మా ఓనర్ నాకు దూరుస్తున్నాడు. లేచిందా? ఏంటది? బీపీ. మరి లెగవదా? మరి లోపలికి రా. బీరు తాగి నీ బీపీని బొజ్జో పెడుతూ గాని. బీరా? బీరు తాగితే నా బలపం బలవంతుడవుతాడు. పర్లేదులే, నా బాకీ నీ బలపానికి తీరుస్తాను. అవునా? నీ బాకీ నా బలపానికి తీరిస్తే నా బాస్కి బదులు చెప్పుకుంటా. దా మరి. త్వరగా బీరు వేసేయి. బెడ్ మీద నన్ను వేద్దువు గాని. నువ్వింత బంపర్ ఆఫర్ ఇస్తే నా బలపం తగ్గుతాడా చెప్పు? ఆల్రెడీ నా బలపం బలవంతుడైపోయాడు. ఓహో, నీ బలపం బలవంతుడైతే నా పలక మీద అక్షరాలు నింపేస్తాడుగా. బాగా నింపుతాడు. పలకని బలమైన పదాలతో రుద్ది నింపటంలో నా బలపం ఎక్స్పర్ట్. ఓహో, ఆ టైంలో అలా చేస్తే చాలా బాగుంటుంది. చెప్పిందంతా అర్థమైందా? మీ పాఠాలన్నీ విన్నాక ఏదో ప్రయోజకుడైపోయిన ఫీలింగ్ కలుగుతుందండి. పాఠాలు నేర్చుకున్న పుల్లకి పూనకాలు మొదలవుతున్నాయన్నమాట. పర్ఫార్మెన్స్ చేయడానికి నా పుల్ల పులిలా రెడీ అయిందండి. మరి మీ సందు సిద్ధమేనా? సిద్ధమే. పుల్ల పులయిందన్నావుగా, మరి పంజాబ్ విప్పు. నా పుల్ల పులిలా మీ సందులో దూరితే మీ సందులో నీళ్ళు ఎటు కొట్టుకుపోతాయో. అబ్బో, నీ సెగ వింటుంటే నా సందులో సునామీ తెప్పించేటట్టున్నావుగా. ఆ మాత్రం సునామీ తెప్పించకపోతే మీ సందులో గోడలు ఘోష పెట్టవు. ఇక మొదలెడదామా? తగిట తగిట తగ్గి తద్ది తగిట తగిట తా